బంధువుల కోలాహలం, పిల్లల కేరింతలు, వివాహ వేడుకలో అంతా సందడిగా ఉంటారు. మేళతాళాల మధ్య నూతన వధూవరులను చూసేందుకు ఉత్సాహంగా ఉంటారు. సడన్ గా ఓ కేక వినిపిస్తుంది. విలువైన వస్తువేదో పోయిందని గగ్గోలు పెడుతూ ఉంటారు. ఈలోపే దోచేసిన వారు తాపిగా అక్కడి నుంచి జారుకుంటారు. వేడుకల్లో రద్దీ చూసుకుని పెళ్లి కానుకల రూపంలో వచ్చే నగదు ఆభరణాలు ఎత్తుకుపోతున్న ముఠా పని ఇది. మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా గుట్టును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. టిప్ టాప్ గా రెడీ అవుతారు. బంధువుల్లా కళ్యాణ మండపాలకు వెళ్తారు. రెక్కీ చేసి అదును చూసి బంగారు, వెండి ఆభరణాలు దోచేసి దర్జాగా జారుకుంటారు. 20 రోజుల కిందట మహారాష్ట్రకు చెందిన రితీష్ సిసోడియా, అనికేష్ కుమారి సాన్సి, అరోడా సిసోయిడా, బంటి, పర్వత్ సింగ్ సిసోడియా తదితరులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ కానూరులోని అన్నేవారి కళ్యాణ మండపంలో వేడుకకు బంధువుల్లా హాజరయ్యారు. వివాహంలో ఎవరి హడావుడిలో వారు ఉండగా బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లిపోయారు. విజయవాడలోని వెన్యూ ఫంక్షన్ హాల్, రాజమండ్రి, విశాఖపట్నంలోని కళ్యాణ మండపాల్లోనూ నిందితులు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఖర్చుల కోసం నిందితులు గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తిరుగుతూ విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి కానూరు అండ్ పెనమలూరు ఏరియాస్ లో కొన్ని కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే జ్యువెలరీ పోవటము, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ అయ్యి కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద మనం ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ ద్వారా కూడా ఓల్డ్ అఫెండర్స్, అదర్ స్టేట్ అఫెండర్స్ ఎవరు ఉన్నారన్నది వెరిఫై చేసుకున్న ద్వారా మనకి పలానా వాళ్ళు అయి ఉండొచ్చు, పలానా స్టేట్ గ్యాంగ్ అయి ఉండొచ్చు అని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చాం. కానూరు తులసీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను పెనమలూరు సీఐ వెంకటనారాయణ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పెట్రోలింగ్ ఇదే పర్పస్ మీద చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా మనకి అదర్ స్టేట్స్ నుండి వచ్చారన్న విధంగా కనపడినప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కొంత గంజాయి కూడా దొరికింది. అండ్ వాళ్ళని ఫర్దర్ విచారించినప్పుడు పలానా అఫెన్సెస్ చేసిన ఈ మధ్యప్రదేశ్ చెందిన వారుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ నుండి ఆ కన్సర్న్ మధ్యప్రదేశ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అక్కడ ఉన్న డీటెయిల్స్ అయ్యి క్రాస్ వెరిఫై చేసుకుని వీళ్ళ గ్యాంగ్ తాలూకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయన్నది మేము తీసుకుంటాము. అంతేకాకుండా అక్కడ కూడా స్పెషల్గా బృందాలను కూడా పంపించడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి కొంతవరకు బంగారు, వెండి ఆభరణాలు, అంతేకాకుండా 3 lakhs ఆర్డ్ వరకు క్యాష్ అయితే రికవరీ చేసాం. 3.9 kilos వరకు గంజాయి కూడా వీళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. నిందితులు మహారాష్ట్రలోని కడియా సాన్సి, గుల్కడియా గ్రామాల నుంచి వచ్చి పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తున్నట్టు తేలింది. పలు వేడుకల్లో తెలిసిన వారిలా పాల్గొంటూ చోరీలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అందరిలాగే గెస్ట్స్ ఎలా అయితే డీసెంట్ గా డ్రెస్ చేసుకుని వస్తారో అకేషన్ కి ప్రాపర్ గానే వీళ్ళు కూడా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఒకడు సూట్ వేసుకుని వచ్చాడు, ఒకళ్ళు ఫార్మల్స్ వేసుకుని వచ్చారు. సో దే కమ్ విత్ డీసెంట్ డ్రెస్సింగ్ ఓన్లీ. అయితే ఏంటంటే జనరల్గా అప్రమత్తత ఉండటం వల్ల ఇలాంటి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మన గెస్ట్స్ ఎవరు, మన స్టేట్ వాళ్ళు ఎవరు, బయట ఎవరు కనబడుతున్నారు ఆడుగా అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక 20 years to 30 years మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అరౌండ్ 4 to 5 members గ్యాంగ్ కింద రావడం జరిగింది. వీళ్ళలో 2 ఇక్కడ ఉన్నారు, 3 అక్కడ మధ్యప్రదేశ్ వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది. ఫర్దర్గా కూడా ఇటువంటి ఏమన్నా ఉంటే అనుమానాస్పదంగా వాళ్ళ ఏరియాస్లో ఎవరైనా ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా పబ్లిక్ ని కూడా కోరుతుంది. ముఠాలోని 2 అరెస్టు చేశామన్న పోలీసులు మరికొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామన్నారు. నిందితుల నుంచి 52.8 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, 3 లక్షల నగదు, 3.9 kgs గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వేడుకలకు వచ్చేవారు తమ వారా కాదా అని ప్రజలు నిర్ధారించుకోవాలని పోలీసులు సూచించారు.